హలో గాయ్ మామా అర్థం చేసుకోరు మామా ప్లీజ్. హలో గాయ్ ఇప్పుడు మార్నింగ్ అయితే 3కి అయితే స్టార్ట్ అయ్యాం. సో అదేంటంటే ఇప్పుడు 4కి అయితే దర్శనం అది ఓపెన్ అయ్యి ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం గుండం మీదకి వెళ్ళి స్నానం చేసేసి అక్కడ నుంచి లోపలికి అయితే ఎంట్రీ అయ్యారు టెంపుల్ లోపలికి. సో మార్నింగ్ 3కి అయితే స్టార్ట్. ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది, గుండెలు బరువు అయితే హార్ట్ రేట్ పెరుగుతుంటది, చెమటలు వస్తుంటాయి. చూస్తుంటే చూడండి. హలో గైస్ మార్నింగ్ అయితే చేసినాం. సో ఇక్కడ చూసిరా తాళం వేసింది గైస్. ఎవరైతే రావట్లేదు. సో ఆంటీకి అయితే ఫోన్ చేయాలన్నమాట. సో పైకి వెళ్ళి ఆ నెంబర్ అయితే ఫోన్ చేస్తే కానీ అప్పుడు మనకు ఆప్షన్ బయట ఇంకేమో తెలియదు ఇట్లా. భయ్యా ఈ తెలివితేటలు నా మీద కాకుండా నీ మీద వాడుకుని ఉంటే ఈ పడికి పెంచుగాలో తిరుగుతుండేవాడు. అంటే వేసాను చూడలే, అంటే నైట్ కూడా వేయలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒకసారి ఈ నెంబర్ కాల్ చేయాలి. ఇప్పుడు నా నెంబర్ చెప్పానంటే నీకు కళ్ళు తిరుగుతాయి. ఈ నెంబర్ కాల్ చేస్తే ఆంటీకి చదివచ్చు, ఎవరికి పోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఆంటీకి అయితే కాల్ చేసినాం. సో ఆమె వస్తే డోర్ అయితే తీసాం అనమాట. మాకు తెలియదు డోర్ వేస్తారని. ఆంటీ అయితే వస్తే డోర్ తీస్తారని చెప్తున్నారు. సో గోడ లోపలికి వెళ్ళి మీకు వీడియో మొత్తం యాక్టివ్గా పెట్టడం నా డ్రీమ్. 10 ఏళ్ల క్రితం అయిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా ఎలాగైనా. హలో ఓపెన్ నెట్ ఎవరు గొడవలేదు అంటే కొంచెం సాగం బయట వీడియో తీస్తారు. థ్యాంక్స్ ఫ్రమ్ ఓపెనింగ్ గేట్. గేట్ ఓపెన్ చేయకపోతే ఇంకా లోపలనే ఉండాల్సింది. మార్నింగ్ బీ వాస పెట్టడం తెలుసా, ఇంట్లో చూస్తారా ఫ్రెండ్. कैसा लगा मेरा मजाक? అడ్రస్ అయితే కనుకుంటాను కదా. ఇప్పుడు అయితే ఇంకా యాదగిరిగుట్టలో అయితేనే ఉన్నాం ఇంకా మార్నింగ్. ఎందుకంటే ఇప్పుడు స్నానం చేసి వెళ్దామంటే మా ఫ్రెండ్ అంటాను గుండంలోకి పోయి స్నానం చేసుకున్నాను, గంగా నీరు వస్తున్నాయి వీడు అంటాను. గంగ మీద నీరంట. దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైనాయి. నుంచి పైకి వెళ్దామా? అచ్చా ఓకే. ఇక్కడైతే కింద నుంచి అయితేనే ఆటోస్ ఎక్కువ అంటే సీదా గుండం దగ్గర పోయి స్నానం చేసుకొని బట్టలు చేంజ్ చేసుకొని అక్కడి నుంచి అట్లా గుడి లోపలికి అయితే ఎంట్రింగ్ అనమాట. సో గైస్ రోడ్ చూస్తారా బస్ తీసుకుని రోడ్ మొత్తం ఆలుగుందనమాట, ఇవ్వలేరు. కానీ మార్నింగ్ పాటలు పెడతారు కదా సుబ్రపతం సాంగ్స్, అవన్నీ చాలా బాగుంటాయి గాయ. అంటే ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ చాయ్ తాగాం. అరే చాయ్ తీసుకో అలా. చాయ్ ఉన్నా టైం పడుతుందా? 5 minutes ఉంటుంది. నేను చాయ్ తీసుకొస్తానా ఇక్కడ కూర్చొని. నిజంగా ఫ్రెండ్స్ మార్నింగ్ 3 కల్లా ఓపెనింగ్ చేయడం అంటే చాలా కష్టం. హలో గైస్ ఇప్పుడైతే గాయత్రి టీ దగ్గర అయితే టీ తాగి ఇంకా గుట్ట దగ్గరికి వెళ్తే వెళ్ళడానికే కాకుండా గుట్ట లిట్ నుంచి అయితే మనం పోవాలి. ఇప్పుడు ఆటో కోసం చూస్తున్నాం గాయస్. ఒక్క ఆటో లేదు రోడ్డు సార్. గార్డింగ్ చూసారా బ్యాక్ సైడ్ అంత క్లారిటీ లేదు. సో ఏం కావాలి, ఐఫోన్ కాదుగా పెద్ద ఐఫోన్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. సో పార్ట్ 1 అయితే రిలీజ్ చేసిన చూసేది అందరూ. ఏందో ఈ ట్రావెలింగ్ అనిపిస్తుంది కానీ అదే వస్తుంది ఒకసారి అదే అనిపిస్తుంది. టైంకి ఇప్పుడు కొత్త విషయాలు చేసేటప్పుడు తెలియదు కదా ఏం టైం ఏడుకోవాలి మనకి అంత తెలియదు, ఐడియా లేదు దాని గురించి. సో ఇట్లా అయితే మరి ఏం అంటే ఇట్లాంటి టైమ్స్ చాలా మెమరీస్ కి అయితే గుర్తుంటాయి అందరికి. ఇట్లాంటి టైంలోనే ఎంత ఫీల్ బాగుంటది. ఇప్పుడు ఇష్టం మార్నింగ్ చాయ్ తాగితే ఫీల్ ఎంత బాగుంది, అట్లా బాగుంటది. ఇప్పుడు కొంచెం ఓవర్ పోయినప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా ప్లీజ్. ఇప్పుడు మార్నింగ్ టైంలో అయితే ఆటోస్ ఆర్ నాట్ అవైలబుల్ అంట. ఇప్పుడు ఇక్కడ నుంచి గుండం నుంచి 20 minutes మాత్రమే ఉందంట. సో ఇక్కడ నుంచి 1 kilometer అనుకుంటా. సో మాకు ఎట్లయినా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని మేము చిన్న స్మాల్ అయితే వర్క్ అయితే చేస్తున్నాం. ఇట్లా మజాక్ ఆడుకోవడం ఇట్లా చేస్తున్నాం అనుకోండి.
చల్లగాలిరా బాపు. మనమైతే వచ్చేసినాం గైస్. ఇంకా కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే 20 minutesలో అయితే ఇటుకి రీచ్ అయిపోయినాం. బట్ ఇక్కడ ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా వెలుగు ఎప్పుడు వస్తుంది ఏంటో. చూస్తూ ఎవ్రీ మార్నింగ్ 5కి అయితే అయిపోయినట్టు అయిపోయింది. సో ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. అక్కడ నుంచి ఇట్లా కాసేపు ఇట్లా కూర్చుందాం అయితే అనుకున్నాం, కానీ ఇప్పుడు కుదరదు, మనకైతే టైం లేదు. సో జస్ట్ గో అనే అనుకుంటున్నాం. బాయ్. గుట్ట కిందకి అయితే వచ్చేసి స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి మాత్రం ఎవ్రీ మార్నింగ్ 5కి అలా స్టార్ట్ అయిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అయితే ఫ్రీ బస్ అయితే ఉంటుంది గాయస్. 1 kilometer అయితే ఉంటుంది అనుకుంటా, ఐ థింక్. లెట్స్ గో. अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरतात् परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये. టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అయితే ఎలా లేవు మా. సో బయట నుంచి మాత్రమే కొంచెం క్రియేట్ అయితే చేసిన. అవే మొత్తం నైస్. ఎవరికైనా వీడియో నచ్చితే కామెంట్లో నైస్ అని పెట్టండి. థ్యాంక్ యూ.